శ్రీ గురుభ్యో నమః. శుక్ల యజుర్వేదములోని ఈశావాస్య ఉపనిషత్తులోని ప్రథమ మంత్రము. ఓం ఈశావాస్యం ఇదఘం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృదః కస్య స్విద్ధనం. ఓం ఈశావాస్యమిదఘం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృదః కస్య స్విద్ధనం. భావాన్ని చూసినట్లయితే ఓం ఈశావాస్యమిదఘం సర్వం అంటే ఈ విశ్వంలో ఉన్నదంతా ఈశ్వరుడు అంటే పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది. యత్కించ జగత్యాం జగత్ అంటే కదిలేది కదలనిది ఈ ప్రపంచంలో ఏది ఉన్నా అది ఆ పరమాత్మ స్వరూపమే. తేన త్యక్తేన భుంజీత అంటే కాబట్టి దేనినైనా కూడా త్యాగభావంతో అంటే అంటి ముట్టనట్లుగా భావించాలి, అనుభవించాలి. మాకృద కస్య స్విద్ధనం ఇతరుల ధనాన్ని ఆశించకు అంటే ఈ సంపద ఎవరిది అని ప్రశ్నించుకుంటే ఇది నీది కాదు దైవానిదే అని అర్థం వస్తుందన్నమాట. శ్లోక తాత్పర్యాన్ని గమనించినట్లయితే ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి అణువు దైవంతో నిండి ఉంది. ఇక్కడ ఏది మనది కాదు, అంతా ఆ పరమాత్మదే. కాబట్టి నీకు ఏది లభించినా దానిని త్యాగబుద్ధితో అనుభవించాలి. అంటే ఇది నాది అనే మమకారము లేకుండా దేవుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అతిగా ఆశపడకూడదు మరియు ఇతరుల సొమ్ముని అసలు ఆశించకూడదు. ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈశ్వరుని ఉనికి అని ఉంటుంది, అంతటా దైవమే ఉన్నాడు అని స్పృహ కలిగి ఉండాలి. త్యాగంతో కూడిన అనుభవం ఉండాలి. అనుభవించడం తప్పు కాదు, కానీ అది వ్యామోహంతో కాకుండా బాధ్యతతో ఉండాలి. నిరాసక్తి అంటే దురాశను వదిలివేయాలి అన్నమాట. కాబట్టి ఈశావాస్యోపనిషత్తులో ప్రథమ మంత్రము ఏం చెప్తుందంటే అంతా సర్వము కూడా పరమాత్మ తత్వంతో నిండి ఉంది అని మనకు వివరిస్తూ ఉంది. హరే కృష్ణ.